ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో డ్రైనేజీ కబ్జాలపై ఘాటైన స్వరం. ముంపు సమస్యలపై రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చర్చ. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యుడిగా చేరాలి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు ప్రజలు సహకరించాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. రీసర్వే పేరుతో రైతులకు ఇబ్బందులు. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కీలక ప్రజా సమస్యను ప్రస్తావించారు. గత ప్రభుత్వ కాలంలో డ్రైనేజీలపై జరిగిన కబ్జాలు, అక్రమ నిర్మాణాల కారణంగా కాకినాడ రూరల్, కాకినాడ సిటీ పరిధిలోని పలు ప్రాంతాలు తరచూ వరద ముంపుకు గురవుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకుని వచ్చారు. కొత్తగా డెవలప్ అయింది కాకినాడ రూరల్లో ప్రతి చోట డ్రైనేజ్ సమస్య ఉంది అధ్యక్ష. అది అవుట్లెట్ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అవుట్లెట్గా వాడుకుంటే తప్ప అవుట్లెట్ సమస్య తీరని సమస్య. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవుట్లెట్ ఎన్ని డ్రైస్ చేసినా ఈ కాలువ ఎట్టిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలువ 4.4 కిలోమీటర్స్లో చాలా చోట్ల ఆక్యుపై చేస్తుంది అధ్యక్ష. 2009లో అప్పుడు శాసనసభ్యుడే స్వయంగా ఒక బిల్డింగ్ దాని మీద కట్టేయడం జరిగింది. దానికి గట్టిగా కార్పొరేషన్లో అక్కడ ప్రతి చోట గట్టిగా అడగడం వల్ల దానికి కాంపెన్సేట్ ఇంకో ప్లేస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసు కన్స్ట్రక్షన్కి పనికిరాదు అని చెప్పి JNTU ఆవేళే సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల కాకినాడ రూరల్లో చాలా అతిపెద్ద గ్రామాలైనటువంటి వాకలపూడి, వలసపాకల, రవణయ్యపేట, తిమ్మాపురం, అలాగే కాకినాడ టౌన్లో గుడారిగుంట, పల్లవరాజు నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఒక చుక్క వర్షం వచ్చినా అన్ని నిండిపోయి ఉంటుంది, వాటర్ బయటకు వెళ్తుంది అధ్యక్ష. దాన్ని 4.4 కిలోమీటర్స్ ఉన్నటువంటి 3 మీటర్స్ బెడ్ ఉన్నటువంటి కెనాల్, పైన 8 మీటర్స్ బెడ్ ఉన్నది. టౌన్ మధ్యలో అంత కాస్ట్లీ ల్యాండ్, పైపించి అది ఇప్పటి నుంచో పూర్వ బ్రిటిష్ కాలంలో వేసిన కెనాల్. దాన్ని వేళ మనం వాడుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు ముగ్గురు కలిసి ఒక డ్రైవ్ చేస్తే తప్ప అది చేయలేము అధ్యక్ష. DRC మీటింగ్లో అనేక సార్లు నేను కానీ కొండబాబు గారు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష దాని మీద. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. గతంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. ఆ నివాస్ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇవాళ కలెక్టర్ ఆఫీసులో ఎదుగుతుంటే ఎక్కడ ఎదిగినా కూడా కనపడిన పరిస్థితుల్లో అయితే ఉంది అధ్యక్ష. దీని మీద మీరు తగిన చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాను. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యుడిగా చేరాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రారంభించారు. తొలి సభ్యత్వంగా జనసేన వీర మహిళ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మెంబర్షిప్ అనేది జనసేన స్థాపించినప్పటి నుంచి ఎప్పటి నుంచి కూడా పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గుతా ఏ రోజు రాలేదు. పెరగటం అంటే కూడా డబుల్ ట్రిపుల్ అవుతా వచ్చింది. అంటే పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమాలు, పార్టీ మీద అభిమానం, ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా జనసేన సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మొట్టమొదటి సభ్యత్వం వీర మహిళగా మన దివ్య గారు, మల్లం నుంచి దివ్య గారు ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని లాంచ్ చేసాం. సో ఇప్పుడే త్వరలోనే మొత్తం అందరికీ కూడా లింక్స్, పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్క సాధక్కి కూడా లింక్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ద్వారా మీరందరూ కూడా నమోదు చేసుకుని జనసేన పార్టీ మీద ఉన్న ప్రేమ చూపించుకోబోతున్నాం. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా సరే డైరెక్ట్గా ఎంపీ కార్యాలయానికి మీరు సంప్రదించవచ్చు. సంప్రదించిన తర్వాత మీ కన్సర్న్ పర్సన్ ఎవరనేది తెలియజేసి, లేకపోతే ఇక్కడికిక్కడే మా ఎంపీ ఆఫీస్లో కూడా మీ అందరికీ కూడా సభ్యత్వం చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సాధకు కూడా పార్టీ మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన ఈగోలు అది ఇతనికి చేయను అతనికి చేయను అనేది కాకుండా ప్రతి ఒక్కరికి పార్టీ మీద ఉన్న ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని, ఒక వీర మహిళ అయినా సరే, జన సైనికుడైనా సరే, ఎవరికైనా సరే పాత అన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ కొత్త సభ్యత్వాన్ని మరింత అధికంగా చేసి పిఠాపురం నియోజకవర్గాన్ని హైయెస్ట్ మెంబర్షిప్ నియోజకవర్గంగా మనందరం కష్టపడి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు నగర ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నగరంలోని నరసన్న నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న సర్వే కార్యక్రమాన్ని ఆయన డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వేను వేగవంతంగా చేపట్టినట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులో సర్వేను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబంలోని ఆర్థిక, సామాజిక, విద్యా తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందికి స్పష్టంగా అందించాలని ఆయన ప్రజలను కోరారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి సమర్థవంతంగా అందించవచ్చునని తెలిపారు. సర్వే సిబ్బందికి అవసరమైన సమాచారం ఇవ్వడంలో ప్రజలు సహకరించాలని, ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిజమైన వివరాలను తెలియచేయాలని కమిషనర్ సత్యనారాయణ సూచించారు. నగర అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఈ సర్వే కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇంకా చేయవలసింది సుమారుగా 44% ఉంది. ఇది ఈ నెలాఖరుతో క్లోజ్ అయిపోతుంది సర్వే. సిబ్బందికి ప్రతి వారు కూడా ఈ విషయంపైనే శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మనకి డిప్యూటీ కమిషనర్ గారు దీనికి ఉన్నారు. దీనికి వారికి మన ఈ బాధ్యత పూర్తిగా పిచ్చినాము. మన కమిషనర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము, మానిటరింగ్ చేసే విధంగా. దానికి 101 స్టాఫ్ని కూడా మేము పెట్టుకుని ప్రతిరోజు కూడా ఎన్ని కంప్లీట్ చేస్తున్నాయని చూస్తున్నాము. ముఖ్యంగా ఈ సర్వే ఈ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి మీ ఈ సర్వేని పూర్తి చేయడం విషయంలో మీ సహకార అందించవలసిందిగా పుర ప్రముఖుల్ని, పెద్దల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మన స్టాఫ్ కూడా రోజుకి ఈచ్ పర్సన్ కంప్లీట్ 50 హౌసెస్ 50 హౌసెస్ చేస్తేనే మనకి సుమారు 40,000 వరకు మనం చేయవలసి ఉంది. ఈ 40,000 వరకు మనకు ఉన్న టైము చూసినట్లయితే కేవలం 10 డేస్ మాత్రం ఉంది. ఈ 10 డేస్లోనూ మనం 40,000 హౌసెస్ మనం కంప్లీట్ చేయాలి. దానికి మరి మన డిప్యూటీ కమిషనర్ గారు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంలో మీరు చేసుకుని ఈ సర్వేని పూర్తి చేస్తుందిగా సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. భూములు రీసర్వే పేరుతో తమ భూములను వేరే వారి పేరు మీద రికార్డులో చూపిస్తూ తమ రైతులను రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు మండలానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గాడ గ్రామానికి చెందిన పలువురు రైతులు బోనాసుల శివ నేతృత్వంలో గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వీరికి సిపిఐ పార్టీ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల తీరుపై సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి సాక రామకృష్ణ రైతు బోనాసుల శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు వీటి మీద సరైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి చాలా ఇబ్బందులుగా గురవుతారు సార్. రైతులందరూనే మీ మీద నమ్మకంతో ఎంతో మంది మిమ్మల్ని పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో అయ్యా, కింద స్థాయి అధికారులు చేసేదానికి పై స్థాయి అధికారులు బలవకుండా ఆ అధికారుల్ని మనం ప్రజాప్రతినిధులు పనులు చేయమంటాం తప్ప మనం వెళ్ళి కంప్యూటర్ దగ్గర కూర్చొని చేయలేము. ఇది చేయవలసిన పని అధికారులు. వాళ్ళతో సరైన రీతిలో పని చేయించవలసిందిగా కోరుతున్నామని మీరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మాది దుర్గాడ గ్రామంలో ఉంది సార్ భూమి అంతానే. మాదే కాదు, మా ఇంకా చాలా మంది రైతులు ఉన్నాయి. మా పక్క రైతులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఈ కింద స్థాయి అధికారులు చేసిన పనికి దీన్ని ఎవరో నివృత్తి చేస్తారు. దీన్ని దయచేసి త్వరగా దీన్ని ఈ సమస్య భూ సమస్య పరిష్కారం చేసి మాకు పాస్బుక్లు ఇప్పిస్తారని తెలియజేసుకుంటున్నామండి. భూమి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ భూ సర్వే చేయడానికి రెవెన్యూ గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు అతి ఉత్సాహం చూపించారు. ఎందుకంటే వాళ్ళు జేబులు నింపుకున్నారు. ఇక్కడ రైతులు భూమి కోల్పోయి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ భూమి ఏదైతే ఉందో ఈ రికార్డులన్నీ పరిశీలించి మళ్ళీ రీసర్వే చేసి ఈ రైతు భూముల్ని కలెక్ట్ చేసి అప్పగించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంతో పాటు ఈ రైతు శాఖ కూడా ఇదే కార్యాలయం దగ్గర సెగ పుడతాదని మేము సిపిఐ పార్టీ తరఫున ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తాం. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ఇతర పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశాల్లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లలో ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రతి వార్డులో బకాయిల జాబితాను స్పష్టంగా తయారు చేసి వచ్చే 10 రోజుల్లో ఎంత మొత్తం వసూలు చేయగలమో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి అని ఆదేశించారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆస్తులపై ఉన్న బకాయిలను వెంటనే గుర్తించి సంబంధిత శాఖలకు డీవో లెటర్లు పంపాలని సూచించారు. BLTC సహా అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటి పన్నులు, నీటి ఛార్జీలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిపై రెట్టింపు దృష్టి పెట్టాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు. కొంతమంది ఆస్తి పన్ను విషయంలో చిన్న మొత్తానికే స్పందిస్తారు, కానీ నీటి ఛార్జీలు మాత్రం వదిలేస్తున్నారు అని, ఇలాంటి ద్వంద్వ వైఖరిని అనుమతించమని పేర్కొన్నారు. వార్డు వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రతి స్పెషల్ ఆఫీసర్ రోజువారీ ప్రగతి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈ లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన శశికాంత్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి సరఫరా తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత వంటి అంశాలపై అధికారులకు కమిషనర్ సత్యనారాయణ పలు సూచనలు చేశారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్యం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కాలనీ శుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అలాగే త్రాగునీటి సరఫరా నాణ్యతను ప్రజల సమక్షంలోనే పరీక్షించారు. నీటి నమూనాలను పరిశీలించి వాటి శుద్ధి స్థాయిని వివరిస్తూ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న త్రాగునీరు పూర్తిగా సురక్షితమైందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి పన్నులు వసూళ్లు కీలకమని పేర్కొన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను తదితరాలను సకాలంలో చెల్లించి కార్పొరేషన్కు సహకరించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అన్నారు. పర్యటనలో భాగంగా ఆయా కాలనీలో ఉన్న పార్కులను కూడా కమిషనర్ సందర్శించారు. పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలనీ వాసులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం నగరపాలక సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల మరమ్మతులు, రోడ్డు మరమ్మతులు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఎస్ రామ్మోహన్, డిఏలు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయకులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డోర్ నెంబర్ ఈ డోర్ నెంబర్కి ఈ డోర్ నెంబర్ వరకు చేస్తారు ఎగ్జాంపుల్గా. ఇట్స్ ఏ అప్లికేషన్ థింగ్. అదేవిధంగా కాలనీలో మన మంచినీళ్ళు సౌకర్యం అడిగారు. దే ఫీలింగ్ దే రిక్వెస్టెడ్. అట్లాగే ప్రతి కాలనీ వాళ్ళు కూడా కొంచెం ముందుకొచ్చి పీపుల్ కాంట్రిబ్యూషన్స్, మీరు కూడా మనం స్వచ్ఛందంగా ముందుకొచ్చి పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న విధంగా మీ వంతు మీరు చేసినట్టు ప్రభుత్వం కూడా కొంచెం సహకారం చేస్తుంది. దాంతో ఈ ప్రజలకు సహకారంతో మన కాకినాడని
సుందరకాండం విజించడానికి మనం చేస్తున్నాం. ఇదే విధంగా ఫ్రెండ్స్ కాలనీ కూడా విజిట్ చేయలేదు. ఈ ఫ్రెండ్స్ కాలనీ విషయం ఏంటంటే మన పబ్లిక్ ప్లేస్ ఉంది. ఇక్కడ మరి ఆక్రమణ జరగకుండా ప్రభుత్వ భూమిని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పార్క్లో చిన్న బాగా చేసుకున్నారు, చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. దాని పర్సెంట్ రెస్ట్ ఆఫ్ దెమ్ వారు కూడా పలకలో అది కూర్చోడానికి స్టాండింగ్ బంద్ చేసుకుని వారు పేరు పెట్టుకుని అయ్యాయి. వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ జిమ్ అడిగారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే ఒక 40% పబ్లిక్ కాంట్రిబ్యూషన్, 50% గవర్నమెంట్, 60% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేసాము జిమ్ ఏర్పాటు చేయడానికి. దానికి మన ఈ గారు, మన పెద్దలు, మన సార్ గారు అందరూ కూడా అంగీకరించి ఒక డెసిషన్ వస్తుందని చెప్పారు. అలాగే మనం కొంతవరకు చేస్తాము. పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తే దానిపైన మనకి అజమాయిషి ఉంటుంది, ఎవరో కాల్ చేయగలిగి ఉంటారు. అదేవిధంగా ఫర్దర్గా ఏ విధమైన ఆటంకం లేకుండా ఉంటారు. ఈ విధంగా మనకి కొంతమంది మరి కాలనీ వాసులందరూ కూడా ముందుకు వచ్చి మీ కాలనీ అభివృద్ధిలో భాగంగా మీరు సహకరించండి. మీతో పాటు మేము గవర్నమెంట్ కూడా మన ముందు నడిపిస్తుంది. మరి ఈ అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళి మనం కాకినాడ సిటీని సుందర. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు స్థానిక ఇంద్రపాలెం పార్కులో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆర్షా ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారని, గోవధ యథేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడారని అన్నారు. ప్రతి స్త్రీని అమ్మవారిగా భావించి పరమతానికి చెందినటువంటి స్త్రీలను కూడా గౌరవించారని అన్నారు. భవానీ ఖడ్గాన్ని చేతపట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. ప్రతి ఒక్కరూ శివాజీ చూపిన బాటలో పయనించి దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, కర్రి వీరబాబు, టాక్సీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారు 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున మహారాష్ట్రలో జన్మించారు. వారి తల్లిగారికి తండ్రికి పుట్టిన పిల్లలు చనిపోవడం వల్ల శివపార్వతి భక్తుడు అవ్వడం వల్ల శివాజీ అని పేరు పెట్టారు. మొఘలుల కాలంలో భయమేంటో చూపించిన మహా యుగ పురుషుడు మన శివాజీ గారు. శివాజీ గారు మన ముందు లేకపోయినా ఆయన పేరు మీద ఎన్నో విగ్రహాలు, విమానాశ్రయాలు, రోడ్డులు అనేక ఏ రాజుకి కూడా ఈ దేశ చరిత్రలోనే లేవు. అలాంటి యుగ పురుషుడు ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి యువకుడు, ప్రతి హిందువు, ప్రతి మహిళ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం చాలా శ్రమించవలసి ఉంటుంది. అదేవిధంగా మరొక్కసారి మా శివాజీ గారికి జయంతి నివాళులర్పిస్తూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. తొలుత సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు బొద్దరాజు సత్యనారాయణ రాజు, అడబాల రత్నప్రసాద్లు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, అడబాల సత్యనారాయణ, ఆచంట రామానాయుడు, పార్థసారథి, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ కాకినాడలో మాత్రం లేకపోవడం నిజంగా దురదృష్టం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఎలా నెరవేరుస్తుందో, అభివృద్ధిని ఎలా చేస్తుందో, పెట్టుబడిని ఎలా తీసుకొస్తుందో, అలాగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవటం కూటమి. అందులో భాగంగానే ఈరోజు సీనియర్ సిటిజన్స్ వచ్చి కాకినాడ జిల్లాలో లేని డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నారు. సో వాళ్ళకి స్థలం కేటాయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. అలాగే త్వరలోనే, అతి త్వరలోనే ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ గవర్నమెంట్ స్థలం వాళ్ళకి కేటాయించగలిగితే అక్కడ
అంటే కుళాయి చెరువు పార్క్ వెనకాల ఉంది, తర్వాత బోట్స్మెన్ క్లబ్ దగ్గర ఉంది. అలాగే అది కాకుండా ఇంకా సూటబుల్ ల్యాండ్ ఎక్కడున్నా సరే చాలా తక్కువ స్థలం కావాలి, కానీ వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక 200 గజాలు ఇచ్చినా సరే కాకినాడలో ఉన్న అందరు సీనియర్ సిటిజన్స్ ఉపయోగపడేలాగా ఒక మంచి కార్యక్రమం అవుతుంది. సో నేను ఈరోజే కలెక్టర్ గారికి లెటర్ కూడా రాస్తాను. అండ్ కలెక్టర్ గారిని వెళ్ళి కలిసినప్పుడు కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలో ల్యాండ్ అలాట్ చేయమని, ల్యాండ్ అలాట్ అయిన తర్వాత కంపల్సరీగా అన్ని అంటే విచ్ ఆర్ ద పాసిబుల్ ఫండ్స్ అంటే ఎంపీ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే సిఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏదైనా స్కీమ్ ఉన్నా సరే దాంట్లోంచి కూడా దాన్ని తీసుకుని అతి త్వరలోనే దీన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నిస్తారు. గొల్లవెల్లిలో మహాశివరాత్రికి ప్రారంభమైన ఏఎస్ఆర్ మెమోరియల్ జాతీయ స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ 4వ రోజు మ్యాచ్లకు ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సానా సతీష్ బాబు, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తల్లాటం హరీష్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ మ్యాచ్ బాల్స్ తల్లాటం హరీష్ స్పాన్సర్ చేశారు. మారుమూల గ్రామంలో ఇంత పెద్ద టోర్నమెంట్ చేయడం చాలా గొప్ప విషయమని, ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ అధ్యక్షులు దేశంశెట్టి వెంకటలక్ష్మి నారాయణ, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గోలకోటి ఫణి తల్లాటం హరీష్ ను ఘనంగా సత్కరించారు. మా రాష్ట్ర సభ్యులు మా సానస్వరం ద్వారా మీకు మంచి ఏ విషయంలో వాలీబాల్ సంబంధించింది మీ ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. ఏదైనా మీకు ఏ అవసరం అయితే నేను చేస్తాను. బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల పేదలకు ఉచితంగా కళ్ళజోళ్లు, బట్టలను పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ కాకినాడ పూర్వ అధ్యక్షులు రామసుబ్రహ్మణ్యం, పివి సుబ్బారావులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో బాదం బాలకృష్ణ ఓల్డ్ క్లాత్ అండ్ ఐ గ్లాస్ ప్రాజెక్ట్ సౌజన్యంతో పేదలకు కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు అధ్యక్షత వహించగా క్లబ్ సభ్యులు పివి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పివి సుబ్బారావు, రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా కళ్లజోళ్లు అందించడంతో పాటు బట్టలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, బాదం కృష్ణారావు పాల్గొన్నారు. ఉపయోగించే స్థితిలో ఇస్తాము. అలా ఇవ్వడం మాకు ఎంతో తృప్తి కలుగుతుంది. అది లాస్ట్ ఇయర్ ఒక 10 days బ్యాక్ 50 ఇచ్చాము. ఇలా రకరకాలుగా మేము దుస్తుల వారీగా ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ దుస్తులు పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం మాకెంతో చాలా సంతృప్తి కలిగించే విషయం. కాబట్టి ఏంటంటే ఇలాంటి కార్యక్రమంలో ఎంతమంది మా లెక్చరర్లు పాల్గొనాలి. అదేవిధంగా మేము కూడా మన ఇంట్లో ఉన్నవి మంచి మంచి బట్టలు కలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతోమందికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా అన్ని వయసుల వాళ్ళకి, చిన్నలకి, పెద్దలకి వాళ్ళ సరిపోయే బట్టలన్నీ మేము కలెక్ట్ చేసి ఈ కార్యక్రమంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మా లయన్స్ క్లబ్లు అందరూ అలాగే మిగతా అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మా లయన్స్ క్లబ్లు కనుక ఎప్పుడు చిన్నది కనుక మేము వాళ్ళకి కావాల్సిన అవసరాలు తగ్గట్టుగా ఈ బట్టలు సేకరించి వాళ్ళకి ఇస్తాం. నిరుపేదలకు కళ్ళజోళ్ళు, ఉచిత దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం 2014 నుంచి సాగుతుంది. ఎవరైనా సరే ఎవరిలో అయినా వాడేసి ఉపయోగంలో లేని కళ్ళజోళ్ళు కానీ, కళ్ళకి ఫ్రేమ్లు కానీ కనుక లయన్స్ క్లబ్ కాకినాడలో ఇస్తే అది మళ్ళీ అవసరమైన వాళ్ళకి కళ్ళద్దాలు బిగించి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ హాస్పిటల్లో చీటీ రాయించి తెచ్చుకుంటే కనుక తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. వాళ్ళకి 10 రోజులు ఒకసారి అందరికీ ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్నో వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి. కాకినాడ మద్యం ప్రియులకు అత్యాధునిక వస్తువులతో మెమరీస్ రూప్ టాప్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించింది. కార్యక్రమానికి మెమరీస్ బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేత జెనిక్స్ అమర్ అధ్యక్షత వహించగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ బెజవాడ బేబక్కలు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బెజవాడ బేబక్క చెండై మేళానికి స్టెప్పులు వేసి సందడి చేసి యువతలో హుషారు నింపారు. ఈ సందర్భంగా బెజవాడ బేబక్క మాట్లాడుతూ కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన మెమరీస్ బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు విచ్చేసి నోరూరించే వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను ఆస్వాదించాలని అన్నారు. ఎంపీ హరీష్ మాథుర్ బార్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జెనిక్స్ అమర్ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలు మెమరీస్
బార్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, కస్టమర్లు పాల్గొన్నారు. ఫస్ట్ టైం అండి మన కాకినాడలో అద్భుతమైన ప్రీమియం లౌంజ్ ఓపెన్ అయ్యింది ఈ రోజు నుంచి. సో కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మంచి లిక్కర్ మార్ట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ యూత్ కంతా పించక్ డీజే అనమాట. ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రూఫ్ టాప్ రెస్టారెంట్. సో కంగ్రాచులేషన్స్ టు Melodies and these guys are doing, did I say it correct? Okay, congratulations to Memories Lounge Pub Bar and Restaurant that's opened right here in Kakinada. అండ్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రీమియం లాంజ్ అండ్ బార్ పెట్టారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మీ కాకినాడలోనే చక్కగా మీ ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. ఏ అకేషన్ కన్నా యూ కెన్ కమ్ హియర్, ఎంజాయ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం. అలాగే మీకు ఎలాంటి లిక్కర్ కావాలన్నా సో ఈ లిక్కర్ మార్ట్లో అన్ని రకాల బ్రాండ్స్ కూడా దొరుకుతాయి అట్ గుడ్ ప్రైజెస్. బై ద వే ఏంటంటే ఫ్యామిలీని బేస్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫోకస్ చేశారు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కొంచెం యూత్ని ఇచ్చేశారు. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చి టెరస్ వచ్చేసి లాంచ్ ఇచ్చారు. లాంచ్ అంటే యూ కెన్ హ్యావ్ కాఫీ షాప్, యూ కెన్ హ్యావ్ మీటింగ్స్, ఏదైనా మీ కల్చర్ తగ్గట్టు. ఇక్కడ ఏం కల్చర్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదండి. కాకినాడ కల్చర్ ఎలా ఉందో అలానే ఉంటుంది. సెల్లార్ ఇక్కడ పార్కింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని సెల్లార్ పార్కింగ్ ఇచ్చారు. ఆపోజిట్ సైడ్ ఎంటీ సైడ్ తీసుకున్నారు పార్కింగ్ కోసం. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరికి ఇన్కన్వీనియంట్ కాకుండా కల్చర్ని, కాకినాడ కల్చర్ని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే కాకినాడలో దొరికే ఏదైతే ఫుడ్ ఉందో, సీ ఫుడ్ కానీ ఏదైతే ఉందో ఆ కల్చర్ని మెయిన్ బేస్ చేసుకొని ఇక్కడ ఫుడ్ కానీ లిక్కర్ కానీ సర్వ్ చేయటము మీకు అంతా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందులో మీకు కాకినాడని ఏది డిస్టర్బ్ చేసేలాగా ఉండదండి. ఇంకా కాకినాడ గర్వంగా టూరిస్టులు వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ వచ్చారు, ఫారినర్స్ ఉంటారు, ఓఎన్జీసీలో కానీ అక్కడిక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంటర్నేషనల్ ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి షాప్ చేసేలాగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధానంగా అన్ని ఫుడ్ ఫ్రమ్ క్రాబ్ నుంచి కూడా ప్రాన్స్ అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ లైవ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఐ రియలీ విష్ మారుతి గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా కొనసాగాలని కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మనం ఒక ఎక్స్పీరియన్స్ కల్పించే విధంగా, ఎందుకంటే చాలా చోట్ల అందరూ కూడా విశాఖపట్నం అయినా, రాజమండ్రి అయినా, రాజమహేంద్రవరం అయినా, విజయవాడ అయినా వెళ్తారు, అక్కడ లౌంజ్గా ఇవన్నీ కూడా చూడడం. అలాంటి ఏర్పాట్లు అంబియన్స్ని మీరు ఇక్కడ తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ మీరు ఎటువంటి ఎంత ఆటంకులు వచ్చినా సరే మీరు మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నారు. బెస్ట్ ఫుడ్, బెస్ట్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వాలని చెప్పి అదే మీరు కొనసాగిస్తారని పూర్తి నమ్మకంతో మీరందరికీ కూడా పూర్తిగా మెమరీస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అందరికీ కూడా మెంబర్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ హైదరాబాద్ మైత్రి సేవా సమితి అధ్యక్షుడిని ఈరోజు ఈ కాకినాడలో ఈ మెమరీస్ ఓపెన్ చేయడం వల్ల చాలా సంతోషం ఉంది. మా అన్నయ్య మారుతి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. చాలా గ్రాండ్గా ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చాలా బాగుంది. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గల రావిచెట్టు క్రింద శివశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కోకా గిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కోకా సత్యబాబు, గాలి శివ, వేములపూడి రాజు, పిరంగి డి సత్యకుమార్, రాయితీ శ్రీనివాస్, నానిపురం శెట్టి రాజు, కనిగిరి రాజు, దూలపూడి శ్రీను, భీమాలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోకాగిరి మాట్లాడుతూ దాట్ల రాజబాబు మనవరాలు మాధురి ప్రణీత్ అన్నదాన కార్యక్రమానికి 50,000 రూపాయల విరాళం అందజేశారని, అదేవిధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు విరాళాలు అందించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరున శివశక్తి యువజన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని కాకినాడ భోగి గణపతి పీఠ ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. 41వ మహాశివ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్ పాత పోస్టాఫీస్ వీధిలో గురువారం మధ్యాహ్నం 3,000 మందికి అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తొలుతగా మహాదేవునికి ప్రత్యేకంగా మహాన్నాభిషేకం హారతి చేపట్టి అన్నదానం ప్రారంభించారు. లేబర్ బోర్డు డైరెక్టర్ గదులు సాయిబాబా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండపాక సుబ్బు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు అప్పికొండ వెంకటేశ్వరరావు, పెంకే నొక్కరాజు ఆధ్వర్యంలో మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు వైవి రమణ భారీ నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. ఆసపు నందికేశవరావు,
కనుకుర్తి సత్యబాబు, చేట్ల అప్పారావు, జి శేఖర్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శివుడికి అన్నాభిషేకం నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించడం వలన రజతమో గుణాలు నశించి సత్వగుణం శాంతి కలిగిస్తాయని అన్నారు. 4.5 దశాబ్దాల శివరాత్రి ఉత్సవాల స్ఫూర్తిగా ప్రభుత్వ పెద్దల సహకారంతో పాత పోస్టాఫీస్ వీధిలో శివలింగాకారంగా ప్రత్యేక ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సాయిబాబా మాట్లాడుతూ కార్మికులు సంఘటితంగా ఆధ్యాత్మిక ఉత్సవాలు కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ హిందుత్వ విధానాలు విస్మరించకుండా శివాజీ ఆశయ స్ఫూర్తితో ఆధ్యాత్మిక పూజలు, ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలని అన్నారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమిష్టి కృషి వలన శివారాధన పూర్తి అయిందని పేర్కొన్నారు. సహకరించిన దాతలకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెంకట నూకరాజు కృతజ్ఞతలు తెలిపారు. 500 మంది దాతల గృహాలు, వివిధ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు కమిటీ బృందం వెళ్లి సత్యదేవ ప్రత్యేక ప్రసాదాలు అందించి ధన్యవాదాలు తెలియజేశారు. సంయుక్తంగా ఏకమయ్యి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా 9 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని 3000 మందికి ఏర్పాటు చేస్తామన్నారు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రత్యేకించి శివుడికి తెల్ల అన్నంతో అన్నాభిషేకం చేసి ఈ అన్నదానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా అన్నాన్ని శివుడికి అభిషేకించడం జరిగింది. మరి ఈ రకంగా అభిషేకించినటువంటి అన్నదానాన్ని స్వీకరించడం వలన మనలో ఉన్నటువంటి తమో గుణము, రజో గుణము నశింపజేసి సత్వగుణాన్ని ప్రసాదించి శాంతిని చేకూరుస్తుంది ఈ మహాశివాన్న ప్రసాదం. కాబట్టి చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో ఒక మహాశివరాత్రి ముఖద్వారంగా నిర్మాణం జరిగేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించేటువంటి వాతావరణం చేసినట్లయితే చక్కగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరైతే హాజరై ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హరహర మహాదేవ. మినీ గూడ్స్ ఆటో స్టాండ్ మరియు వర్తక సంఘం వారు మహాశివరాత్రి వేడుకలో శుభ సందర్భంగా ఈరోజు మహా అన్నదానానికి విచ్చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మన సనాతన ధర్మ 5వ స్థాపకులు ఈరోజు శివాజీ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు అన్నదానం జరపడం, మాకు పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కార్యక్రమానికి విచ్చేసిన మరి 5వ కాకినాడలో మరి హిందూ మతాన్ని స్థాపిస్తున్న మన దోసలపూడి రమణరాజు గారికి, అదేవిధంగా మన టీఎన్టీసీ సాయిబాబా గారికి, మన ప్రెసిడెంట్ రమణ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి వారి సిబ్బందితో అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు దోసలపూడి రమణరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి రేజ్ చేసినటువంటి విషయంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు తప్పనిసరిగా దీని దృష్టిలో ఉంది. ఇక్కడ ఏదైతే మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఆర్చ్ వేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని మన స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర, అందరూ కూడా శివుని యొక్క అన్నం తిని ప్రసాదం తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మహోత్సవాలు పూర్తి చేసుకొని 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని ఈ రోజుకి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడానికి వీలుగా రాలేదు. అందుకాబట్టి ఆయన ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం మేము అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలా మన గదుల సాయిబాబు గారు ఆశీస్సులు, అలా రమణరాజు గారు, మన సుబ్బు, అలాగే ఇక్కడ మా ఈ ఏరియాలో ఉన్నటువంటి మార్వాడీసు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు వారు ఈ అన్నదానానికి దాతలు ఇచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరపున, అలాగే సాయి దుర్గా రిక్షా పుల్లర్స్ యూనియన్ తరపున, అందరి తరపున వారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మహారాత్రి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభలో డ్రైనేజీ కబ్జాలపై ఘాటైన స్వరం. ముంపు సమస్యలపై రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చర్చ. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యుడిగా చేరాలి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు.
కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు ప్రజలు సహకరించాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. రీసర్వే పేరుతో రైతులకు ఇబ్బందులు. గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.